గత కొన్ని వారాలుగా మనము ఆత్మ ఫలం గురించి ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు దేని గురించి ధ్యానిస్తున్నాం చెప్పగలుగుతారా? విశ్వాసము. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫెయిత్, ఇట్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్. ఈ మాటలు మనం చదివే ముందు ఆత్మ ఫలం ఏమనగా అనేది జ్ఞాపకం చేసుకోదమ్మా. ఎక్కడ గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 23 వచనాలు, ఈ 2 వచనాలు చదువుదామా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈరోజు మనం ధ్యానిస్తున్నాము విశ్వాసము. ఈ మాట చూసినప్పుడు ఇమువా అన్న మాట హీబ్రూలో చూస్తాము, విచ్ మీన్స్ ట్రస్ట్ వర్దినెస్. నమ్మదగిన వ్యక్తి, లేకపోతే నమ్మదగుతాము. అదే సమయంలో రిలయబుల్, ఆధారపడతాము. అదే రీతిగా పిత్సిట్స్ అన్న మాట గ్రీక్లో చూస్తాము, విచ్ ఇస్ ద వర్డ్ బిలీఫ్ అండ్ ట్రస్ట్. నమ్ముతాము, విశ్వసిస్తాము. ఈ 2 మాటలు చూస్తున్నాము. ఈ అన్ని మాటలు నమ్మకత్వము లేకపోతే విశ్వసిస్తాము విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైనా గమనించారా? ఆత్మ వరముల్లో కూడా విశ్వాసం అన్న వరం ఉంది. దాని గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాం? విశ్వాసం అన్న వరం ఏంటంటే మనకు కలిగిన విశ్వాసాన్ని అధికమైన విశ్వాసంగా దట్ గిఫ్ట్ ఎన్లార్జెస్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఉదాహరణకి విశ్వాసం నీకుంటే ఆత్మవరంలో అనుగ్రహించబడే విశ్వాసం అన్న వరం ఏం చేస్తుందంటే విల్ అలౌడ్ యూ టు డూ ద సూపర్ న్యాచురల్. ఒక బలూన్ మామూలుగా ఉండొచ్చు, కానీ అదే బలూన్లో గాలి వదిలినప్పుడు ఆ బలూన్ పెద్దగా ఇంకా మారుతాము. సో ఇట్ ఈస్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఇంక్రీస్డ్ ఫెయిత్ అనే గ్రీక్ మాట నుండి చూస్తాం, ఇంక్రీస్డ్ ఫెయిత్. కానీ ఇక్కడ ఫలములో మనము విశ్వాసం అన్నప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ ఫెయిత్ఫుల్, నమ్మదగిన వారుగా ఉంటాము. ఎందుకంటే ఆత్మ వరముల గురించి చూసినప్పుడు అది దేవుడు తన ఆత్మ ద్వారంగా మనకు అనుగ్రహించబడిన టూల్స్ విచ్ ఇస్ టు గ్లోరిఫై క్రైస్ట్. క్రీస్తు సంఘము బలపరచబడినట్లుగా, ఇతరుల విశ్వాసము అభివృద్ధి చెందినట్లుగా, ఇతరుల కొరకు నువ్వు వాడబడే రీతిగా, నువ్వు పనిచేయు రీతిగా దేవుడు నిన్ను నమ్మి ఇచ్చే వరములు. కానీ ఫలముకు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఫలం అనేది మన క్యారెక్టర్, మన హృదయము, మన స్వభావము. అది ఇతరులను ఆధారపడి లేదు. కానీ ఎవరున్నా లేకపోయినా నువ్వు ఒకే రీతిగా లోపట ఉంటావు. ఇతరులు నీతో సరిగా ఉన్నా లేకపోయినా నీ హృదయం సరిగా ఉంటావు. ఇతరులు నిన్ను దూషించినా కూడా నీవు ప్రేమిస్తావు. వారు ఎలా ఉన్నారో దాన్ని బట్టి కాక నీవేమై ఉన్నావు. యూ హ్యావ్ అన్ ఇంటగ్రిటీ. ఇంటగ్రిటీ అన్నప్పుడు వి సే ద మైండ్, దట్ మీన్స్ యువర్ థింకింగ్ అండ్ యువర్ స్పీచ్ షుడ్ బి వన్. నీ మాటలు, నీ తలంపులు, దాన్ని బట్టి నీ క్రియ ఉంటుంది, ఏకంగా ఉంటుంది. విచ్ మీన్స్ నువ్వు చెప్పిందే చేస్తావు, చేసేదే చెప్తావు. ఎ పర్సన్ విత్ ఇంటగ్రిటీ. సో మన ఇంటగ్రిటీని మనం కాపాడుకున్నప్పుడు ఇతరుల బట్టి మనం మారం, కానీ మన స్వభావం బాగుంది కాబట్టి వారు ఎలాగున్నా కూడా మనం ఇలాగ ఉంటాం. బైబిల్లో చూస్తాము, ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, మన అవిధేయులమైనా కూడా దేవుడు మాత్రం నమ్మదగిన వాడంట. గాడ్ ఈజ్ స్టిల్ ఫెయిత్ఫుల్ అంట. అంటే మనం చేసిన దాని ప్రకారం దేవుడు మనకి చేయట్లేదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన కార్యం జరిగిస్తాం. బైబిల్లో చూస్తూ సామెతలు 3-4 వచనాలు చదివితే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనవద్దు. ఏమేమి పోకూడదంట? దయ, సత్యము ఎన్నడు నిన్ను విడిచిపోకుండా చూసుకో. వాటిని కంఠభూషణముగా ధరించుకో. ఇంగ్లీష్లో చూసినప్పుడు దానికి ఎలాగొస్తుందంటే, లెట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ నెవర్ లీవ్ యూ, బైండ్ దెమ్ అరౌండ్ యువర్ నెక్. అంటే ఒక చైన్ లాగా వేసుకోవాలంట, కంఠభూషణంగా ధరించుకోవాలంట. కంఠభూషణతో ఒక అలంకరంగా ఒక దండ వేసినట్టు అనిపించచ్చేమో, కానీ ఇక్కడ చూసినప్పుడు ఒక చైన్ వేసినట్టు, ఒక లాకెట్ వేసుకున్నట్టు లాకెట్ చైన్ కలిపి ఉండాలంట. ఆ రీతిగా ధరించుకోవాలంట. ఏంటంట? లాకెట్ చైన్ మనసులో పెట్టుకోకండి. ప్రేమ. ఎందుకంటే తెలుగులో చూసినప్పుడు ప్రేమ అన్న మాట లేదు, ఇంగ్లీష్లో లవ్ అని ఉంది. తెలుగులో ఏమనుంది? దయా అని ఉంది. సో దయా అన్న మాట ఇంగ్లీష్లో ఏమని వచ్చింది? ప్రేమ అని వచ్చింది. అంటే అర్థం ఏమంటున్నారు? నీలో ప్రేమ ఉంది కాబట్టి నీ ప్రేమను బట్టి ఏం చూపిస్తున్నావు? దయ చూపిస్తున్నావు. దట్ ఈస్ అన్ యాక్షన్ అవుట్ ఆఫ్ లవ్.
ప్రేమను బట్టి దయ చూపిస్తాం. అదే రీతిగా ఏంటి, ఫెయిత్ఫుల్నెస్ అన్న మాట ఇంగ్లీష్లో చూస్తున్నాం, తెలుగులో ఏమైనా ఉంది చదవండి. సత్యము. ఇందాక చెప్పాను, ఫెయిత్ ఈజ్ ఆల్సో ట్రస్ట్, బిలీవ్. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫెయిత్ఫుల్నెస్ అన్నదప్పుడు ఆ మనిషి నమ్మదగిన వాడు, నమ్మదగిన వ్యక్తి, నమ్మదగిన స్వభావము, నమ్ముతారు, నమ్మిన దాని ప్రకారం జీవిస్తారు. ఈరోజు ఈ సబ్జెక్ట్ కొంచెం కన్విక్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఫలం గురించి మాట్లాడిన ప్రతిసారి మనం చేయి చూపించుకున్నట్టు ఉంటుంది. మీ సంగతి ఏంటో కానీ మాట్లాడే ప్రతిసారి నేను చంపదబ్బలేసుకున్నట్టు ఉంటుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఇతరులకు బోధించే చివరికి నేను భ్రష్టుని అవ్వదలుచుకోలే. ఆ స్వభావం నాలో ఉందా చూసుకోవాలి, నాలో ఫలిస్తున్నానా పరీక్షించుకోవాలి. అందులో ఈ విశ్వాసం అనేటప్పుడు కూడా ఇట్ వాజ్ రియల్లీ డీప్, స్పీకింగ్ రియల్లీ డీప్ ఇన్ సైడ్. ఎందుకంటే దేవుడు మనల్ని అందరిలో కోరుతున్నాడు ఫలం అన్నదప్పుడు, దేవుడు మనందరినీ మన నమ్మదగిన వారుగా ఉండాలని ఆశపడుతున్నారు. మనంతటా మన నమ్మదగిన వారు కాదు. మానవ స్వభావం ప్రకారం చూస్తే కార్నల్, స్వార్థము, సొంతము, నాకు, నాది, ఇంకొన్ని తొక్కు, ఇంకొన్ని అణుగు, ఇంకొన్ని ఏదైనా చెయ్యి, నాకు కావాలి. కానీ ఆత్మ ద్వారంగా, పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడ్డావు అనే రుజువు, పరిశుద్ధాత్మ ద్వారంగా ఫలిస్తున్నావు అనే రుజువు ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారంగా నువ్వు ఫలించే వ్యక్తి అయితే నీ మాట అంటే మాట, నీకు అప్పచెప్పిన అంతటిలో నువ్వు నమ్మకం ఉండాలి. యేసు ప్రభు బోధనలో చూసినప్పుడు పరలోక రాజ్యం విషయమై, ఆయన రాకడ విషయమై చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఉపమానంలో కూడా తలాంతుల ఉపమానం, అందులో చూస్తాము బలానమ్మకమైన మంచి దాసుడా. మంచి దాసుడు అన్నప్పుడు మంచోడు అంటాం. ఇంగ్లీష్లో చూసినప్పుడు నమ్మకమైన దాసుడు అని వస్తుంది, ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని వస్తుంది. నమ్మకమైన దాసుడు అన్నప్పుడు తలాంతుల ఉపమానంలో చూస్తే వారి స్తోమత చొప్పున అన్న మాట రాయబడి ఉంటుంది. వారి ఎబిలిటీస్, కెపాసిటీ తగినట్టుగా వారికి తలాంతులనిచ్చి ఆయన ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయుడి. మనం చాలాసార్లు బిజినెస్ అన్న మాటని వి మిస్యూజ్ ఇట్. బిజినెస్ అన్న మాటకి ఎప్పుడు వి టాక్ అబౌట్ మనీ ఈజ్ నాట్ బిజినెస్. ద వర్డ్ బిజినెస్ ఇస్ మల్టిప్లై. వ్యాపారము అన్న మాటకు చూసినప్పుడు అభివృద్ధి పరచు. దేవుడు అంటాడు, ఆయన దాసులతో చెప్పిన ఉపమానంలో ఏమని చెప్తున్నాడు, నేను తిరిగి వచ్చేంత వరకు మీకు ఇచ్చిన తలాంతుల మైనస్తో వ్యాపారం చేయండి, మల్టిప్లై చేయండి. ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఆ దాసుడు ఒక్క తలాంతు తీసుకున్న దాసుడు ఒక్క తలాంతునే రిటర్న్ ఇచ్చాడు. ఎట్లా తీసుకున్నాడు అట్లా ఇచ్చాడు. థ్యాంక్ యూ అయ్యా, నాది పాడు చేయకుండా ఇచ్చావని చెప్పలే. చెడ్డ దాసుడా అని తిట్టాడు. ఆయన చూసినప్పుడు ఆయన కోరింది ఏంటి, అధికపరచాలని. అందుకని 10 తెచ్చినోడుతో అంటాడు, బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తా, 10 పట్టణాల పైన అధిపతిగా చేస్తా, ఇంకో సువార్తలు చూసినప్పుడు అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తా. యూ హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్. సో దేవుడు వాటిని చూసినప్పుడు దేవుడు మనం నమ్మదగిన వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మనము ఆయన కార్యాలని పొందుకునేటప్పుడు, చూసినప్పుడు, అనుభవించినప్పుడు ఆయన వరములు, ఆయన అవకాశము. ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ వన్ క్వశ్చన్. దేవునికి మీరు నమ్మకస్తులుగా ఉండాల్సింది ఏదైనా ఒక విషయం ఉందా? సైలెంట్ అయిపోయారేంటి? దేవునికి మీరు లెక్కప్ప చెప్పాల్సింది ఏమైనా ఉందా జీవితంలో? ఏంటది? ఎన్ని? 1, 2, 3? నీ కలిగిందంతా, నీ దేహం, నీ ఆత్మ, నీ మనస్సు, నీ తలాంతులు, నీ వరములు, నీ కలిగిన ప్రతి గిఫ్ట్, ప్రతి ఎబిలిటీ, నీ కలిగిన కుటుంబం, నీ కలిగిన అంతయో, నీ స్నేహం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చదువు, నీ కలిగిన అంతటికి దేవుడు లెక్కప్ప చెప్పాలి. తెలుసా? నువ్వు వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాట కూడా లెక్క అడుగుతాడంత దేవుడు. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. సో వీఆర్ ఆల్ అకౌంటబుల్. కానీ అదే సమయంలో వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది, మీ అంతటా మీరు నమ్మకంగా ఉండలేమో, మనంతటా మనం ఉండలేమో. అది పరిశుద్ధాత్మ ద్వారంగా నువ్వు ఫలిస్తే మాత్రమే యూ వుడ్ బీ ఫెయిత్ఫుల్. సో ఈ మాట చూసినప్పుడు ఇట్ ఈస్ టు ట్రస్ట్. మనం ఈ నమ్మకత్వం అని చూసినప్పుడు మొదటిగా దేవుడు మనం ఉండమంటాడంటే మీరు అనొచ్చు, దేవుడు ఏం చేశాడని. ఆయన నమ్మదగిన దేవుడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు నమ్మదగిన దేవుడు అంటారు? చేతులు హల్లెలూయా చెప్తారా? ఏ విషయంలో నమ్మారు? దేవుడు నిరూపించాడు. చెప్పండి చూద్దాం.
దేవుడు నమ్మదగిన ఆడాడుతాడు. కానీ ఏ విషయంలో నమ్మారు, ఏ విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు నిరూపించాడు? నన్ను అడుగుతా స్టార్ట్ చేస్తాను, లిస్ట్ పోతూనే ఉంటుంది. డేస్ అండ్ నైట్స్ విల్ కీప్ ఆన్ గోయింగ్. నేను చెప్పేది ఆగదు. ఎందుకంటే అన్ని విషయాల్లో, అన్ని కార్యాల్లో ఆయన నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు, నేను లెక్క చెప్పలేను కానీ నా జీవితంలో మాత్రం దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు అని చెప్పగలిగిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎస్ ఇండీడ్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, కీర్తనలు 119, సామ్స్ 119:90 చదువుతామండి. నీ విశ్వాస్యత తరతరములుండును. నీ విశ్వాస్యత, దట్ ఈస్ ద వర్డ్ అగైన్, ఫెయిత్ఫుల్నెస్. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. కంటిన్యూ. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. అది స్థిరంగా ఉంది. యువర్ ఫెయిత్ఫుల్నెస్ కంటిన్యూస్ త్రూ ఆల్ జనరేషన్స్, నాట్ ఫ్యూ జనరేషన్స్. ఆల్ జనరేషన్స్. ఆయన తరతరాలకి దేవుడై ఉన్నాడండి. ఆయన ఆది నుండి దేవుడై ఉన్నాడండి. ఈరోజు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని పాడుతున్నాం. ఈరోజు నీ దేవ అని చెప్పగలవా ధైర్యంగా? చూసి ఇందుకు అబ్రహాము దేవ అంటున్నాం అంటే, అబ్రహాము విషయంలో దేవుడు జరిగించిన కార్యంలో ఆయన నమ్మదగిన దేవుడిగా నిరూపించాడు. ఇస్సాకు విషయంలో, యాకోబు విషయంలో, బైబిల్లో ఉన్న ప్రతి వీరుని విషయంలో ఆయన నమ్మిన వారందరి జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు మనం నమ్మాలి. మనము ఆయన వాగ్దానము పట్టుకుంటే మన జీవితంలో కూడా నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు నమ్మచ్చా అన్న స్థితిలాగా ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ఏ ట్రయల్. ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు వెనకాల ఫరో సైన్యం వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం ముందు నిలబడి వెనకాల ఫరో సైన్యం లేకపోతే అది వేరేలాగా ఉంటుంది, బీచ్ పార్టీ లాగా ఉంటుంది. కానీ అదే వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంటే, దేవుడేడి, మమ్మల్ని చంపుతానికి ఇక్కడ తీసుకొచ్చారా? ఇశ్రాయేలీయులు అలాగే ఇక్కడ ఏడ్చారు. ఈ ఐగుప్తులు మేము చావలేమా? మమ్మల్ని ఇక్కడ చంపుతానికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుడు చేయబోయే కార్యం వారికి గ్రహించలే. దేవుడు ఆది నుండి అంత మెరిగిన దేవుడు, ఆది నుండి అంతయు నీ కొరకు సిద్ధపరిచిన దేవుడు. జగతికి పునాది వేస్తానికి ముందే గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాడంట. విచ్ మీన్స్ నీ రిడెంప్షన్ కొరకు, నీ విమోచన కొరకు, నీవు ఆయన బిడ్డగా సొత్తుగా జీవిస్తాం కొరకు దేవుడు ఆది నుండే అంతయు సిద్ధపరిచాడు. ఈరోజు మీరు నమ్మాలి. మీకు అనుగ్రహించబడిన తరుణాలను, అవకాశాలను సద్వినియోగపరుచుకొని మీరు నమ్మకస్తులుగా జీవిస్తున్నారా లేదా అని. బైబిల్లో గమనిస్తాం, మనం చూడొచ్చండి. ఎక్కడ? తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు. టు బి క్లియర్. మనము నమ్మదగిన వారమైనను, ఈవెన్ దో వి ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, ఈవెన్ దో వి ఆర్ ఫెయిత్లెస్, హీ స్టిల్ ఫెయిత్ఫుల్. అంటే ట్రాన్సాక్షన్ సేమ్గా చేయట్లేదంట దేవుడు. నువ్వు తిడతాం, కొడతా, ముద్దు పెడతాం కాదు. నువ్వు ఎట్లాంటి వాడు అయినా సరే నేను ఇది. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాడు? ఫర్ హీ కెనాట్ డిస్ఓన్ హిమ్సెల్ఫ్. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయలేడు. ఆయన స్వభావానికి, ఇట్ ఈస్ హిస్ ఇంటగ్రిటీ. ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు. దేవుని గురించి చూసినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు అండి. తరతరాలకి ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు మీరందరూ చెప్పారు హల్లెలూయా అని, నా జీవితంలో నమ్మదగిన దేవుడు అని. ఆయన ఎన్నో నమ్మదగిన కార్యాలు జరిగించాలని మనందరం చెప్తున్నాం. దేవుని గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు, కానీ మన గురించి చూద్దాం. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మనము క్రీస్తుని వెంబడించే వారిని నమ్మదగిన వారుగా ఉండాలనేది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. Now it is required that those who have been given a trust, ఇంగ్లీష్లో చాలా బాగుంది. Now it is required that those who have given a trust must prove faithful. ఏంటంట ఇది? ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ఇట్లా చెప్పాలంటే ఇంగ్లీష్ నుండి, నిన్ను నమ్మి అప్పచెప్పిన దాంట్లో నువ్వు నమ్మకత్వాన్ని నిరూపించాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అందుకని అడిగాను, దేవుడు నిన్ను నమ్మి అప్పచెప్పిన దాంట్లో మీరు ఎలా ఉన్నారు? ఎందుకంటే నిన్ను నమ్మి అప్పచెప్పింది అన్నప్పుడు నీ దేహం, చాలామంది ఎక్కడో కాదు ఇక్కడే పాడు చేస్తారు. నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? ఎలా ఉంది మీ దేహం? చూసి కొన్ని జబ్బులు తరాలు ఇచ్చే గిఫ్ట్లు అంట. మీరు కొని తెచ్చుకునే కాదు. ఎట్లా వస్తాయి?
అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి, తాత నుండి, ముత్తాత నుండి జనరేషనల్గా వస్తాయంట. కొన్ని జబ్బులు నీవు అబ్యూస్ చేసిన దాన్ని బట్టి వస్తుందంట. తినాల్సిన తిండి తినకుండా, పడుకోవాల్సిన టైంలో పడుకోకుండా, చేయాల్సింది చేయకుండా దేహాన్ని అబ్యూస్ చేస్తుంది దాన్ని బట్టి వచ్చే జబ్బులు. కొన్ని మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎక్కువ ప్రేమించి ఇచ్చేదంట. ఏంటి? తుమ్ములు, దగ్గులు, జ్వరాలు. కొన్ని ఎట్లా వస్తాయి చెప్పండి? శపించబడిన ఈ సృష్టి నీకు తుసుకొస్తే శాపం. అందుకని చూస్తే ఈ దోమల ద్వారంగా, ఈ గబ్బు ద్వారంగా, వీటి ద్వారంగా వచ్చేదాన్ని బట్టి నీకు కలిగే అనారోగ్యం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సిక్నెస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ద బాడీ దట్ గాడ్ హెస్ గివెన్ యూ? ఆర్ యూ టేకింగ్ ఇట్ వెల్? లేకపోతే నీవు అబ్యూస్ చేసి అనారోగ్యంలో ఈరోజు ఉన్నావా? కొంతమంది చూడండి, తాగి తాగి లంగ్స్ పాడు చేసుకుంటారు. ఎవరు అబ్యూస్ చేశారు? వారే అబ్యూస్ చేశారు. స్మోక్ చేసి పాడు చేసుకుంటారు. కిడ్నీలు పాడు చేసుకుంటారు. ఎప్పుడు అవుతారు త్రాగుడు? మీలో కొంతమంది చెప్తారు మీ తల్లిదండ్రుల గురించి ఏమని, ఇంకా చచ్చిపోతాడు నాన్న అంటే అప్పుడు డాక్టర్ నువ్వు ఇంకొక గ్లాస్ వెళ్ళావో చస్తావే అంటే అప్పుడు మానతాడంట. అదేదో ముందే మనచుగా మానలేవని కాదు, నీ మనసులో నేను వదలను అని పెట్టుకున్న నిర్ణయం. ఇంకా నువ్వు చచ్చిపోతావంటే అప్పుడు ఆపుతున్నావు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనకి ఇవ్వబడిన దాని అన్నింటిలో మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. హౌ ఈజ్ యువర్ బాడీ? నెక్స్ట్, మీ మైండ్ ఎలాగుంది? హౌ ఈజ్ యువర్ మైండ్? కామ్, పీస్ఫుల్? ఎందుకంటే ఆత్మఫలంలో చూసినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నడిపించబడిన వ్యక్తి, హీ విల్ రిజాయిస్, హీ విల్ హ్యావ్ జాయ్, హీ విల్ లివ్ ఇన్ జాయ్, హీ విల్ ఎంజాయ్. ద చాయిస్ ఇస్ యోర్స్. కొంతమంది ఏమి లేని దానికి కూర్చొని ఏడుస్తారంట. కొంతమంది ఏమి లేని దానికి కూర్చొని ఏడుస్తారంట. నీవు ఏడవలసిన, అవసరం పడవలసిన, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ అక్కర్లేని తల మీద వేసుకుని, అక్కర్లేని తలంపులు తల మీద వేసుకుని బ్రతుకు ఏడుచుకుంటా చేస్తావు. ద ఛాలెంజ్ ఇస్ యోర్స్. యూ గోనా లివ్ ఎంజాయ్. కలిగిన దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండి దేవుడు దీవించిన దాన్ని బట్టి దేవా స్తోత్రం, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ ఫర్ వేర్ ఐ యామ్. ఈరోజు నాకేం తక్కువ చేయలేదు ప్రభా, ఈ దినము పోషించావు. తిరిగి చూస్తే ఎప్పుడో పోతాను అనుకున్నాను, నన్ను ఇంతవరకు నడిపించావు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ లార్డ్. కృతజ్ఞత ఉందా? లేకపోతే ఏది లేదో పెట్టుకుని చింతిస్తూ ఉంటారా? సో ద థాట్ ఈస్ యోర్స్, చాయిస్ ఇస్ యోర్స్. చింతించేవాడు ఏం చేస్తాడంటే అక్కర్లేని కొంటాడంటే, అక్కర్లేని ఇంకా ఎక్కువ చేస్తాడంటే ప్యాంపర్ చేసుకుంటానికి. అందుకని చింతలో ఉన్నవాడు చూడండి, డిప్రెషన్లోకి వెళ్ళిన వాడు, యాంగ్జైటీలోకి వెళ్ళిన వాడు కామన్గా ఏం చేస్తాడు తెలుసా? బాడీ నెక్స్ట్ అబ్యూస్ చేస్తాడంట. ఓవర్ ఈటింగ్, ప్యాంపరింగ్ ద బాడీ. ఆ కెమికల్స్ రిలీజ్ అయితే, ఆ డోపమిన్ రిలీజ్ అవుతే, ఆ చాక్లెట్ తింటే, ఆ ఐస్ క్రీమ్ తింటే, ఆ పిజ్జా తింటే, ఆ రుచికరమైన ఆహారం, ఒక బిర్యానీ తింటే, యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ నాట్ ఫిక్సింగ్ ద రూట్ కాజ్. Adaptation of lifestyle, ruining your body. You see, చాయిస్ మీదండి. జీవితంలో ఎప్పుడు తిట్టేవాడు ఉంటాడు, దూషించేవాడు ఉంటాడు, గాసిప్ చేసేవాడు ఉంటాడు, విమర్శించేవాడు ఉంటాడు. వాళ్ళు చూసుకుంటా కూర్చుంటావా? దేవుడు నీకని పెట్టినవారు, నీకు ఆనందాన్ని కలిగించేవారు, నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు, దేవుడు నీ తోడు ఉన్నాడని నిరూపిస్తావు. వాటిని చూసుకుని దేవుని ఎంత ఆనందిస్తావా? చాయిస్ నీది. దేవుడు లెక్క అడుగుతాడు. చూసి ఈరోజు చాలామంది వారికి ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా లేకుండా, దే ట్రైయింగ్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ ప్రూవ్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్ విచ్ ఇస్ యూస్లెస్. స్టే ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ కాలింగ్, స్టే ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, స్టే ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, స్టే ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ జాబ్, స్టే కమిటెడ్. ట్రస్ట్. నేను నమ్మి దేవుడిచ్చాడు, నమ్మకంగా బ్రతుకు. వాక్యం చెప్పండి అన్నీ ఎందుకండి? ఇదే అండి అవసరం. ఎందులో నమ్మకంగా ఉన్నావు? నీ ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? నీ బిడ్డలతో నమ్మకంగా ఉన్నావా? ఇక్కడ ఉన్న ఎవడొస్తుందంట నీ జీవితం నమ్మకంగా ఉందా దేవుని ముందు? హౌ ఇస్ యువర్ లైఫ్? నువ్వు అంటున్నావు దేవుడు నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు ఉద్యోగాలు, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చింది చిన్నదే, దీంట్లో పెద్ద అవసరమే. యేసు ప్రభువే చెప్తాడు ఆ స్టేట్మెంట్. ఏమని తెలుసా? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఉంటాడేమో కాదు, ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా
ఉండడు. యేసు ప్రభువే చెప్పిన స్టేట్మెంట్ ఇది. మనం అంటాం ఇది కొంచెమే కదా, దీంట్లో ఏంటి పెద్ద, ఏదైనా పెద్దగా ఉండ అప్పుడు సీరియస్గా నమ్మకంగా ఉంటా. నో, నీకు ఇచ్చిన దాంట్లో చిన్నదామనే పెద్దదామనే ఏదామనే నమ్మకత్వం అనేది నీ స్వభావంగా ఉండాలి. ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్. అదే ఆత్మ ద్వారంగా మనం ఫలించాలి. ఆత్మ ద్వారంగా మన జీవితంలో ఉండి అది రుజువు చూపించాలి. దేవుడు ఎప్పుడు చిన్నతలో చూస్తాడు, ఎప్పుడు పెద్దదో. నీకు ద టెస్ట్ ఈజ్ ఆల్వేస్ స్మాల్, నాట్ బిగ్. ఆ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు అంటాడు డన్, వెల్ డన్, వెల్ డన్. ఎందుకంటే బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి అధికమైన వాటిపైన నేను ఆధిపత్యం చేస్తా. ఇస్ ద టెస్ట్ ఇస్ స్మాల్. ఈరోజు నీ జీవితంలో ఏది లేదు కాదు, ఉన్న దాంట్లో నమ్మకం ఉండగలుగుతున్నావా? ఈరోజు ఈ వాక్యం ఏంటో మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా దేవుణ్ణి ఎందుకు సేవిస్తున్నాం, ఎందుకు నమ్మకంగా ఉన్నాం, ఒకసారి తల నుంచి పరీక్షించుకుందామా? వై ఆర్ యూ ఫెయిత్ఫుల్? వై డూ యూ డూ వాట్ యూ డూ? ఏదో దేవుడు తిడతాడని, దేవుడు కొడతాడని, దేవుడు కోపడతాడని, దేవుడు వదిలేస్తాడని, దేవుడు శిక్షణ పంపిస్తాడన్న దాన్ని బట్ట, లేకపోతే నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు కాబట్ట? నీ జీవితంలో ఏం జరగలేదు కాదండి, నీవు ఏది చేసావు, నీ నిర్ణయాలు ఏంటి? ఏదైనా ప్రభా నిన్ను సేవిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తాను ప్రభా, నిన్ను కొనియాడతానయ్యా, నిన్ను కీర్తిస్తానయ్యా, నిన్ను గణపరుస్తాను ప్రభా. Tell God, God, you are faithful. I believe you, Lord. I believe you, Lord. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాలు నమ్మదగినవి. నీ జీవితంలో నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో సమస్తము మేలు జరిగించగలిగిన దేవుడు. ఆయన కార్యాలు ఘనమైనవి నీ జీవితంలో. ఏది నీ నమ్మకత్వం? ఏది నీకు ఇచ్చిన తలాంతుల్లో నమ్మకం ఉన్నావా? నీకు ఇచ్చిన అవకాశాలు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన ఈ జీవితం దేవుడిని కనపరిచినట్లుగా ఉంటాయా? ఇఫ్ యూ కెన్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్, దేవుడు నేను ఇంకా హెచ్చిస్తాడండి. దేవుడు నేను ఇంకా కనపరుస్తాడండి. దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. హిస్ ప్లాన్స్ ఆర్ గ్రేట్ ఫర్ యూ. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, మీ తలంపులు వంటివి కాదు, అవి ఆకాశం కంటే ఎత్తైనవని దేవుడు చెప్పలేదా? ఆయన తలంపులు ఎంతో ఎత్తైనవి, ఎంతో ఘనమైనవి. నువ్వు ఎందుకు చిన్న చిన్న వాటి కొరకు చింతిస్తున్నావు? నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. నీకు ఈరోజు ఇచ్చిన స్థాయిలో నమ్మకంగా ఉండు. ఈరోజు ఇచ్చిన దాంట్లో నమ్మకంతో ఉంది చూపి. కలిగిన దాంట్లో నమ్మకం లేకుండా నాకు లేదన్న దాంట్లో ఎంత దేవుడు కోపపడతాడు, బాధపడతాడు. He wants us to learn faithfulness. ఆత్మ ద్వారంగా మనం ఫలించాలి. నమ్మకత్వం. డెవలప్ దట్ క్యారెక్టర్, faithfulness. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతామండి మన జీవితాల ఆధారం అయినా కదా? మన జీవితాల ఆధారం అయినా కదా? మీరు చెప్పగలుగుతారా? అది చెప్పండి, నా జీవితాల ఆధారం నీవేనయ్యా, ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ కార్యాలు నమ్మదగినవి ప్రభా. You are faithful. I believe you, Lord. You are trustworthy, Lord. I believe you, Lord. You are my everything, Lord. వందనములు దేవా, మాకు ఇచ్చిన ఈ ఘనమైన రక్షణ బట్టి వందనాలు. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో చేరే ధన్యతనిచ్చే వందనాలు. నీ బిడ్డలను వచ్చిన స్థితిని వెరుగున్న దేవుడు అయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని వెరుగున్నావు, ప్రతి ఒక్కరు నువ్వు పిలుచుకున్నావు, ప్రతి ఒక్కరు నువ్వు కోరుకున్నావు, ప్రతి జీవితాన్ని నువ్వు దర్శిస్తున్నావు. నీకు వందనాలు. నీ తలంపులు గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి, నీ చిత్తము గొప్పది. నువ్వు మాకు అనుగ్రహించే సమాధానం గొప్పదయ్యా. తిరిగిన పరిస్థితులు ఉన్నవారు చూడు, నిరీక్షణ కోల్పోయిన పరిస్థితులు ఉన్నవారు చూడు. ఇంకా నాకేమైనా అవుతుందా, ఇంకా నాకేమైనా సహాయం ఉందా, నాకెవరైనా సహాయం చేస్తారా? ఏమన్నా పరిస్థితులను చేయి చూడయ్యా. నీ హస్తము రావాలయ్యా వారి పైకి. వారు ఉన్న ఊబులుండి నువ్వు లేపాలి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ క్షణమే ఇప్పుడే నీ హస్తముతో అలాంటి స్థితిలో ఉన్నవారిని పైకి లేపమని వేడుకుంటాను ప్రభా. సహాయం చేస్తానికి నీ హస్తము తక్కువ కాలేదన్నావు ప్రభా. ఇదిగో ప్రభా సమర్పించుకుంటున్నాము. ఇదిగో ప్రభా లోపడుతున్నాము. ఇదిగో ప్రభా వేడుకుంటున్నాము. నీ సహాయం కొరకు, నీ జ్ఞానం కొరకు, నీ శక్తి కొరకు వేడుకుంటాము. నీవు కాకపోతే మాకెవరు లేరయ్యా. నువ్వు కాకపోతే ఎవరు చేయరు ప్రభా. ఇదిగో ఇక్కడ ఉన్న అనారోగ్యంతో ఉన్నవారిని చూడు.
ఎటువంటి అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చున్నారు నువ్వు ఎరుగున్న దేవుడు. ఎటువంటి అనారోగ్యమైనా సరే, ఎటువంటి మానసిక బాధలైనా సరే, ఎటువంటి గాయాలైనా సరే, అపవాది కలిగించిన గాయాలు అవ్వచ్చు, మనుషుల మనస్పర్ధముల ద్వారా కలిగించిన గాయాలు అవ్వచ్చు, కపట వ్యక్తుల ద్వారా కలిగిన గాయాలు అవ్వచ్చు. దేవా, ఇదిగో ప్రభు, నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి ఇది అడుగుతున్నామయ్యా. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు అన్న మాటను ఎత్తిపెట్టి, ఇదిగో ప్రభు, గాయపరచబడిన జీవితాలు, గాయపరచబడిన మనస్సులు, గాయపరచబడిన కుటుంబాలు యేసు నామములో నూతన పరచబడునుగా కాని ప్రకటిస్తున్నాను, బాగు చేయబడునుగా కాని ప్రకటిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీ హస్తంతో లేపయ్యా, నీ ఆత్మశక్తితో నింపయ్యా. క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన ఆత్మ మాలో నుండి అయ్యా కార్యము జరిగిస్తాడని నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. మా విశ్వాసాన్ని అధికపరచు ప్రభా. విశ్వాసముతో నమ్మి అడుగు తీస్తూ నీవు మా కొరకు సిద్ధపరిచిన కార్యాలు, నీవు మా కొరకు సిద్ధపరిచిన అవకాశాలు, నువ్వు మాకు సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకోవాలయ్యా. మాది అపవాది దోచుకుంటానికి వీల్లేదయ్యా. మా కుటుంబాలను అపవాది పడటానికి వీల్లేదయ్యా. ఇంతవరకు అవిధేయులుగా నిర్లక్ష్యపరిచామేమో మా దేహాల్ని, మా జీవితాల్ని, మా కుటుంబాల్ని, మాకు ఇవ్వబడిన తరుణాలని, అవకాశాలు. మేబీ వీ హ్యావ్ అబ్యూస్డ్ ఇట్. లార్డ్, వి ఆస్క్ యూ సారీ లార్డ్. మమ్మల్ని క్షమించు ప్రభా. దయచేసి ఇప్పుడు నుండి నమ్మకస్తులుగా ఉండే అవకాశాన్ని, కృపను మాకు దయచేయి దేవా. నువ్వు ఎరుగున్నావు, మా అంతటా మేము నమ్మకస్తులుగా ఉండలేము, కానీ నీ ఆత్మ సహాయం ద్వారానే నమ్మకస్తులుగా మేము ఉండగలమని. ఈరోజు ఎవరెవరైతే నీ ఆత్మ కొరకు ఆశతో ఉన్నారో, నీ సన్నిధి కొరకు ఆశతో ఉన్నారో, నీ ఆత్మ మార్గదర్శనం నడిపింపు కొరకు ఆశతో ఉన్నారో, ఇదిగో పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే వారిపైకి దిగరమ్మని వేడుకుంటున్నాను ప్రభా. వారిని నింపమని వేడుకుంటున్నాను ప్రభా. యేసు ప్రభా, పరిశుద్ధాత్మతోను అగ్నితోను వారికి బాప్తిసమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా, నీ కార్యాలు ఘనమైనవి, నీ కార్యాలు ఘనమైనవి. ఈ ఘనమైన కార్యాలు జరిగించు. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి, ఇలా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు బలపరిచి, మా అందరిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటాం ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.